గుడిలేని దేవుళ్ళారా, ఎన్నో తలమునక సమస్యల్లో ఉన్నా, ఒక్కసారి బడిలో అడుగుపెట్టగానే మీ మనసంతా ఆప్యాయత, అనురాగాలతో నిండిపోయి, అవధులు లేని అవ్యాజమైన ప్రేమను మాకందించి, మీ 50 సంవత్సరాల అనుభవాన్నంతా రంగరించి, 5 సంవత్సరాల్లో వండి వడ్డించి, మేము ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, మీరు సాధించినవి మరియు కోల్పోయినవి కూడా మాకు దక్కాలని నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ క్రొవ్వొత్తిలా కరుగుతూ మాకు వెలుగుని పంచి మమ్మల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన మీ సేవలు జీతాలతో వెలకట్టలేనివి. కులం చూడక, మతం చూడక, ప్రాంతం చూడక, తరతమ భేదాలు మరచి మీరు చెప్పిన చదువులు వృధాగా పోలేదు. ఈరోజు 3 పూటల నోట్లోకి 4 వేళ్ళు పోతున్నాయంటే దానికి కట్ట దానికి కారణం ఆనాడు మీరు పెట్టిన చదువు భిక్షే. మేం కలెక్టర్లం, డాక్టర్లం కాలేక మిమ్మల్ని నిరాశపరిచి ఉండవచ్చు. కానీ మీరు నేర్పించిన విద్యా బుద్ధులతో మా జీవితాల్ని సరిదిద్దుకొని రకరకాల వృత్తులలో స్థిరపడి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మానికి కట్టుబడి ఒకరికొకరం సహాయం సహకారాలు చేసుకుంటూ నవభారతం నిర్మించినం. మా పద్ధతి చూసి మమ్మల్ని ప్రశ్నించిన నాడు మా కేరఫ్ అడ్రస్ మీరు అని చెప్పుకున్నాం. చదువంటే కేవలం పుస్తకాలలో రాసిన వాటిని బట్టి పట్టి పరీక్షలలో రాసి పాస్ అయిపోవడం కాదు. మా గురించి మేము తెలుసుకోవడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం మరియు కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ భేదాలు మరిచి ఆ భేదాలు లేని సమాజ స్థాపనకు పాటుపడాలని మీరిచ్చిన స్ఫూర్తి ఇంకా మా గుండెల్లో రగులుతూనే ఉంది. పేదరికంలో పుట్టడం మా అదృష్టమని, విలువలు, నైతికతతో కూడిన జీవితాన్ని మాకిచ్చి, ఉన్నదానితో సంతృప్తి చెంది, లేని దానికోసం అలుపెరగని పోరాట పటిమను మాకు అలవరిచి మమ్మల్ని మట్టిలోని మాణిక్యాలుగా చేసిండ్రు. దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేక పహారా కాస్తున్న వీర సైనికులకు శిక్షణ ఇచ్చేవారే కాదు, ఇలా సమాజ నడి బొడ్డున బడి గుడిలో చేరిన బాలలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దిన మీరు కూడా ఆర్మీ మేజర్లే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు రాష్ట్రపతులైనా ప్రధానమంత్రులైనా మీ కడుపున పుట్టాల్సిందే. ఆఖరికి వాళ్ళని తయారు చేసిన ఆ టీచరు వాళ్ళను తయారు చేసిన ఆ టీచర్ని తయారు చేయాలంటే కూడా మళ్ళీ ఇంకో టీచర్ రావాలే తప్ప వేరే దారే లేదు. ప్రతి రక్తపు చుక్కని చెమట చుక్కగా మార్చి స్వేదనమదనం జరిపి అమృతాన్ని సృష్టించి శిల్పం లాంటి మాకు ప్రాణం పోశారు. తప్పు చేసిన నాడు కోపాన్ని నటించారు. మమ్మల్ని ఉప్పుగా ఉలితో మలచి మానవతామూర్తులుగా మార్చిండ్రు. మీ ప్రేమని స్ఫూర్తిగా తీసుకొని కుదిరితే ప్రేమిస్తున్నాం, కుదరకపోతే క్షమిస్తున్నాం. మొదటి వందనం తల్లికి, రెండో వందనం తండ్రికి, మూడో వందనం గురువుకే చేయాలని చెప్పింది మన శాస్త్రం. ఇన్ఫ్యాక్ట్ మొదటి ఇద్దరు కలగలిసిన వారే మీరు. చివరగా మా తల్లులు మమ్మల్ని నవమాసాలే మోస్తే మీరు మాత్రం ప్రతి సంవత్సరం నవమాసాలు మోస్తున్నారు. సమ్మర్ హాలిడేస్లో ఆ 3 నెలలు తప్ప. మీరు వదిన బాణాలను మేం, మీ చేతిలో ఆయుధాలం మేం. కష్టమొచ్చిందని కాకితో కబురంపిన కావు కావు ఏవి శాశ్వతం కావని వచ్చేస్తాం, కథ కంచికి చేర్చేస్తాం. మీ కాలిముళ్లను మా పంటితో తీసి కడుపులో పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాం. చదువంటే సంస్కారమేనని, అన్ని వృత్తులు సమానమేనని, ఏది శాశ్వతం కాదు, ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు, దేనికది ప్రత్యేకమని, అన్ని పనుల్ని సమానంగా గౌరవించమని మీరు చెప్పిన సందేశం మేము ఇప్పటికీ శిరసా వహిస్తున్నాం. మీరు నిర్మించిన ఈ ప్రపంచం ఇక్కడితో ఆగిపోకుండా మా తరువాతి తరాల వారికి ఇంతే అందంగా ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం.